ప్రశ్నావరోహంలో మీ అందరికీ శుభస్వాగతం. అప్పుడు ఆ రాజు కుటుంబీకుడు భవనం మీద నుంచి తన కింద పడిపోవడంకి సిద్ధపడినటువంటి ఆ మానసికమైనటువంటి, అంటే రాజపుత్రుడు కాబట్టి ఆయనకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. కేవలం ఏదో ఒక పాపం చేసినటువంటి ఆ యొక్క పాపం చేసినటువంటి బాధతో ఈ జన్మ దుర్లభం వద్దు, నాకు పరమేశ్వర బలవన్మరణం ఎప్పుడు కూడదు. మనకి చెప్పబడినటువంటి 5 పాతకాలు ఉన్నాయి, పంచమహాపాతకాలు అంటారు. బ్రహ్మహత్య, గోహత్య, స్త్రీహత్య, శిశుహత్య, భ్రూణహత్య అని. ఇందులో భ్రూణహత్య అంటే గర్భస్థ శిశువుని చంపేయడం, కడుపులో ఉన్నటువంటి పిండం. అట్లాగే బలవంతంగా తనను తాను ఆత్మత్యాగం, అంటే ప్రాణాన్ని విధి లేని పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య వైపుకు వెళ్ళనే కూడదని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి ప్రయత్నంని భ్రూణహత్య కింద చూడవచ్చు. స్త్రీలను చంపడం కూడా పంచమహాపాతకాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈయన ఆ మెద్ది మీద నుంచి 5 అంతస్తుల మీద నుంచి ఇంచుమించుగా దిగి కింద పడిపోవడానికి సిద్ధపడుతుంటే తను ఎవరో పట్టుకొని, ఇప్పుడు మనం చూస్తుంటాం, మనం ఇప్పుడు గబక్కన ఒక 10 అడుగుల నుంచి కింద పడిపోతుంటే మనం గబక్కన ఆపితే మనకు స్పష్టంగా ఆపిన వ్యక్తి కనపడతాడు, ఆపినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ కింద ఎవ్వరూ లేనటువంటి ఆ ప్రాంతంలో ఆయన మిద్దిమించి దూకుతుంటే ఎవరో బలవంతంగా తన చేతుల్లోకి తీసుకొని చక్కగా నేల మీద కొనుక్కోబెట్టేసినట్టుగా ఆయనకి కలిగింది. అప్పుడు ఆయన కోరుకున్నాడని చెప్పుకున్నాం కదా. ఏమని కోరుకున్నాడంటే, నా పాపముని పరిహారం చేయించి నాకు ఈ ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు, మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఇవన్నీ కూడా పరిహారం చేయమన్నాడు. అప్పటికే కొన్ని కారణాల చేత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకపోయినప్పుడు కూడా దివానంలో కొన్ని అంతరంగిక ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి ఆ రాజు కుటుంబీకుడు బాధలు పడుతూ ఉండడం, ఆంగ్లేయుల చేత కొన్ని ఇబ్బందికరమైన స్థితులు అనుభవిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండడంతో ఇలా ప్రార్థించుకున్న తర్వాత ఒకనాటి సాయంకాలం వేళ గోధూళికా లగ్నంలో ఆ రాజకుటుంబీకుడు తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, అసలు సురసంధ్య వేళ నిద్రపోకూడదంట. ఆ సమయంలో నిద్రపోతున్నటువంటి అతన్ని ఎవరో సుందరమైనటువంటి స్త్రీమూర్తి తట్టి లేపినట్టుగా మెలకు వచ్చిన తర్వాత లేచి చుట్టూ చూస్తే ఎవరు కనపడలేదు. అప్పుడు ఇతనికి కొన్ని మాటలు వినపడ్డాయట. నేను లక్ష్మీదేవిని, సాయంకాలం గోధూళి వేళ ఈ గృహంలోకి వస్తున్నాను, ఈ ఇంటికి నన్ను ధర్మదేవతలు పంపించారు, ఇతనికి ధర్మబద్ధమైన కోరికని తీర్చమని అని చెప్పి మాటలు వినపడ్డాయట. ఎవరోతో చెప్తున్నట్టు. వెంటనే నేను బయటకు వచ్చి చూస్తే అక్కడ సేవకాజనులు మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ ఒక స్త్రీ కూడా అక్కడ లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సేవకులను అడిగాడు, ఇటుగా ఏదైనా ఒక స్త్రీమూర్తి ఎవరైనా వచ్చి మాట్లాడుకోవడం, ఎవరైనా ఆడవాళ్ళు వచ్చారా, మాట్లాడారా అని అడిగాడు. ఎవరూ మాట్లాడలేదు, ఎవరూ చూడలేదు. కానీ ఒక సేవకుడు మాత్రం ఒక్క మాట చెప్పాడు, రాజుగారు ఎవరో ఆడమనిషి వెళుతున్నటువంటిగా గజ్జెలు చప్పుడు నాకు వినపడింది, ఇదిగో ఈ గుమ్మం దగ్గర నుంచి. చిత్రంగా రాజుగారు లేచి చూస్తే ఆయన ఎక్కడైతే కలగంటున్నాడో ఆ గుమ్మం దగ్గర నుంచి బయట వెళ్తున్నట్టుగా కనపడింది. ఇవన్నీ కూడా కలకత్తా కథలు అని చెప్పేసి ఒక పెద్ద పుస్తకం రాసి ఉన్నారండి. ఈ పుస్తకం ఇప్పుడు కూడా బజార్లో కూడా దొరుకుతాయి మనకి. ఆంగ్ల అనువాదాన్ని తెలుగు అనువాదం చేసి తర్వాత సుమారుగా ఒక 40-50 సంవత్సరాల కిందట కొన్ని వారపత్రికల్లో కూడా కలకత్తా కథలని వేశారు. అందులో రాసినటువంటి విషయం నమ్మలేని నిజాలని. అవన్నీ మనం హాస్యానికి ఏదో కనపడవు అనుకుని కొట్టేస్తాం. ఆ తర్వాత ఆయన లేచి ధర్మదేవతలు పంపించారు అన్నారు కదా, ఏమిటో చూద్దాం అనుకుంటే పక్క రోజు నుంచి ఆయనకున్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోవడానిపించాయి. ఆయన ఆ తర్వాత దాని అనుభవాన్ని ఒక ప్రముఖ ఆంగ్ల పాత్రికేయుడితో పంచుకుంటే ఆంగ్ల పాత్రికేయుడు ది స్టోరీస్ ఆఫ్ కలకటా అని ఇంగ్లీష్లో రాసినటువంటి పుస్తకం ఆ తర్వాత బహుళ ప్రాచుర్యం చెంది అనేక భాషల్లోకి తర్జుమా చేయబడింది. ఇటువంటి విషయాలు మనకు ఎప్పుడు తెలుస్తాయంటే మనం పరిశోధించి తెలుసుకోవాలి.
ఎక్కడో పుస్తకం, రైల్లో పుస్తకం, పేపర్ దొరికితే కూడా వదిలిపెట్టకుండా ఆ పేపర్లో ఏముందో చూసేటువంటి కొంతమంది జిజ్ఞాసులు నేను చూశాను. వారు పేపర్ చదివేసి వదిలేరు. ఆ పేపర్లో ఏముందో చదువుకున్న తర్వాత అందులో తమకు కావాల్సినటువంటి విషయం ఉంటే దాన్ని రాసి పెట్టుకుని పరిశోధన చేస్తారు. ఇది జర్నలిజానికి నిజమైనటువంటి అర్థం. ఎవరో చెప్పిన విషయాన్ని పట్టుకుని అభూత కల్పనలాగా వారు ఏదో చేయరు. ఇప్పుడు నేను చెప్పిన విషయం కూడా రాజుగారి కుటుంబం పేర్లతో సహా అందులో రాసి ఉంది. కాకపోతే నేను కొంచెం మర్చిపోవడం చేత మీతో పంచుకోలేకపోతున్నాను. కానీ తొందరలోనే అది కూడా చెప్తాను. ఆ రాజకుటుంబీకుడు ఎవరు ఏంటి అనేది కూడా చెప్తాను. ఆ పుస్తకాన్ని నేను చదివింది 1990లో. ఇప్పటికి 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల కిందటి విషయాన్ని, ఆనాటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి ఆయన్ని ఆపింది ఎవరు? ఎవరు ఆపారు? ఎవరు? స్పష్టంగా రాజుగారు చెప్తున్నారు, నన్ను ఎవరో చేతులతో పెట్టి ఆపారు అని ఆ రాజకుటుంబీకుడు చెప్పాడు. సహజంగా మనకు ఒక విషయం తెలిస్తే, ఆ రోజుల్లో అంటే ఇప్పుడంటే కొద్దిగా మనుషుల్లో కొంత పొల్యూషన్స్ అంటే విపరీతం కల్మష మనస్తత్వం ఉన్నాయి. కానీ పాత రోజుల్లో చాలా వరకు కూడా నిజాయితీగా ఉన్నది మాట్లాడేటువంటి వాడు. అందులో విశేషించి రాజకుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని తప్పుదోవ మట్టించేటువంటి మాటలు ఎప్పుడూ చెప్పేవారు కాదు. కాబట్టి ఆయన చెప్పిన విషయాలు, ఆ సేవకుడి విషయాలు, ఆ తర్వాత అతనికి ఇవన్నీ పక్కన పెడితే అతనికి ఆ సమస్యలు తొలగడం ప్రారంభమైన తర్వాత మనం ఈ విషయాన్ని గురించి కూడా మనం ఖచ్చితంగా నమ్మడానికి ఆధారం అవుతుంది. ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఆంగ్లానువాదంగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఆకాశగమనం ద్వారా వెళుతున్నటువంటి ఎవరో ఒక మహానుభావుడు ఇతని ప్రార్థనని ఆలకించి ఆపి భూమి మీద దించి ఆ విషయాన్ని ఎవరికో చేరవేశాడు. కాబట్టి ఇటువంటి విషయాలు మనం ఎన్నో తెలుసుకోవచ్చు. ఇంతేకాకుండా ఇప్పుడు ఈ విద్య ఎక్కడ ఆగిపోయింది అనేది మనం కనుక చూస్తే, ఇప్పటికీ కూడా అంటే కేరళ ప్రాంతంలోను, అట్లాగే ఒడిశా ప్రాంతంలోను, అట్లాగే కలకత్తా ప్రాంతంలోను, ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్గా పిలువబడుతున్నటువంటి నేటి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కొన్ని అతీంద్రియ శక్తులు ప్రదర్శించేటువంటి వారు ఉన్నారు. కాకపోతే వారిని మనం చూడాలంటే మన జన్మ సుకృతం కూడా కొద్దిగా ఉండాలి. నా కళ్ళతో నేను స్వయంగా చూసి మరి ఒక నలుగురికి చూపించినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజెప్తాను. నేను 2011వ సంవత్సరంలో మానస సరోవర యాత్రకు వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు మేమంతా పరిక్రమణ చేస్తూ ఉన్నాం. ఈ పరిక్రమణ చేసేటువంటి సందర్భంలో శివ పర్వతానికి ఒక దగ్గర హనుమాసన్ అని చెప్పని ఒక ప్రాంతం, అక్కడ ఆంజనేయ స్వామి తిరుగాడుతుంటారంటారు. కానీ సహజంగా అది డోల్మలా పాస్ అని చాలా ఎత్తుకెళ్ళిన తర్వాత కిందకి దిగి వచ్చేటప్పుడు వస్తూ ఉంటుంది. ఆ హనుమాసన్ అనేటువంటి ప్రాంతం అక్కడ కొంత చెప్పబడుతుంది. అట్లాగే ఈ యొక్క మానస సరోవరానికి కొంచెం దూరంగా ఇంకొక దగ్గర కూడా హనుమాసన్ అని ఒక ప్రదేశం. అయితే ఇప్పుడు హనుమాసన్ అనేది పక్కన పెడితే ఇది భైరవ క్షేత్రంగా రాజతరంగిణి అనేటువంటి ఒక గ్రంథంలో మానస సరోవర వర్ణనాన్ని గురించి చెప్తూ, భైరవులు అంటే కాలభైరవ వంశంలో జన్మించినటువంటి వారు భైరవోపాసకులు హిమాలయాల్లో నడియాడుతుంటారు. వారు ఎలా ఉంటారో ఆ రాజతరంగిణి గ్రంథంలో వివరించి ఉంది. మానస సరోవర వర్ణన గురించి వర్ణిస్తూ అందులో ఉన్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే, ఆ రోజు మాకు కలిగిన అనుభవంలో మేము చూసింది ఒక భైరవోపాసకుడిని అని అర్థమైంది. ఆయన సుమారుగా ఒక 12 అడుగుల పైచిలుకు ఎత్తులో ఒళ్ళంతా కూడా చక్కగా విభూదులు భస్మం పూసేసుకొని, అంత చలిలో మొలకి ఒక గుడ్డ మాత్రం కట్టుకొని చేతిలో ఒక శూలం లాంటిది పట్టుకొని, ఆ మనిషి వేగం ఎలా నడుస్తున్నాడు అంటే ఒక 3 సెకండ్లు మనం కళ్ళు మూసి తెరిచే లోపల వెళ్ళిపోతున్నాడు. నా పక్కన ఉన్నటువంటి కొంతమందికి అదిగో అక్కడ చూశారు ఆ వ్యక్తిని అనే నేను చూపిస్తుంటే వాళ్ళు చూసే లోపలే ఆ వ్యక్తి వారు చూశారు. వారు చూసి ఏంది స్వామి అంత పొడుగున్నారు గురువుగారు అంటూ ఉండగానే ఆ వ్యక్తి ఒక్క నిమిషం
వ్యవధిలోనే 1 కిలోమీటర్ పైకి దూరం నేరుగా ఉన్నటువంటి దూరంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి అంత పెద్ద వ్యక్తి, అంత ఎత్తు వ్యక్తిని మనం 12 అడుగుల ఎత్తుని మనం ఎప్పుడు కాన్సలేం. పైపెచ్చు అతి బలిష్టమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి. ఎందుకంటే మేము నడుస్తున్నట్టు దగ్గర ఒక బండచాటు నుంచి ఆయన పైకి లేచాడు. అంటే ఏదో తపోనిష్టలో ఉన్నాడు. ఈ మానవులు అట్లా సంచరించడం ఆయన లేచి వెళ్ళిపోయాడు భైరవోపాసకుడు. కాబట్టి అటువంటి అద్భుతమైన వ్యక్తిని మనం చూడవచ్చు. మానవ మాత్రుడు ఎవరు కూడా పరిగెత్తినా కూడా ఒక నిమిషంలో 1 కిలోమీటర్ దూరం వెళ్ళడం అసాధ్యం అనేటువంటి విషయాన్ని మనకు తెలుసు. మరి 1 నిమిషం వ్యవధిలో 1 కిలోమీటర్ దూరం ఆ వ్యక్తి నడిచేశాడు అంటే ఇది దైవ యొక్క గొప్పతనం. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పటికీ కూడా అటువంటి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. కాకపోతే దాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనం తెలుసుకోలేము అనేది సత్యం. ఇంకా కూడా మనకి దగ్గరలోని గుంటూరు జిల్లా దగ్గర తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని చందోలు వారి ఇంటిలో చిన్న పాప బాలాదేవి రూపంలో ఒక చిన్న పాప నడయాడుతూ ఎవరన్నా గురువుగారి కోసం వచ్చినప్పుడు నాన్నగారు ఇంట్లో లేరండి, నాన్నగారు బయటకు పోయినారండి అని సమాధానం చెప్పేది. వారు తిరిగి వచ్చిన తర్వాత ఎవరో పాప అండి, ఇంత పాప నాన్నగారు ఇంట్లో లేరండి అని చెప్పింది అంటే ఈయన మాకు అసలు ఆడపిల్లే లేదండి, నా ఇంట్లో చిన్న పాపలు ఎవరు లేరండి అని చెప్తే మరి ఆశ్చర్యపోవడం వచ్చిన వాళ్ళం అంతయింది. ఎందుకంటే వాళ్ళ కళ్ళారా చూసింది కాబట్టి అమ్మవారు మనల్ని రక్షించడం కోసం అనేకమైనటువంటి రూపాల్లో ఉంటుంది. అతీంద్రియ శక్తులు కలిగినటువంటి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఆమె ఎప్పుడూ సంచరిస్తుంటుంది. ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే మనం ఖచ్చితంగా భగవద్ దర్శనం చేయొచ్చు, భగవంతుని దర్శించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.